హెల్మెట్ లేదు? లేదు సార్. లైసెన్స్ ఉందా? చూపండి. ఓకే చూపండి. ఓకే, హెల్మెట్ ఎందుకు లేదు? హెల్మెట్ పెట్టుకోవాలి కదా. ఎక్కడికి వెళ్తున్నారు? రక్షాబంధన్ కోసం మా చెల్లెనికి ఇంటికి తీసుకెళ్తున్నారు. రక్షాబంధన్. ఓకే, హెల్మెట్ లేకపోతే ఎంత ఇబ్బందో తెలుసా? చాలా మంది రోడ్ల మీద ప్రాణాలు కోల్పోయేది. బైక్ మీద వెళ్ళేటప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతాయి, బట్ అదే మేజర్ ఇంజురీ జరుగుతుంది. ఎందుకంటే హెడ్ అనేది మేజర్ కంటెంట్ కాబట్టి మనకు ఏమైనా చిన్న ఇంజురీ జరిగినా కూడా మేజర్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి కంపల్సరీ మీరు హెల్మెట్ ధరించాలి. మీ బ్రదర్కి హెల్మెట్ రక్షాబంధన్ రాఖీ కడుతూ హెల్మెట్గా గిఫ్ట్ ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. అది నాకు గుర్తు చేయాలి మీరు మాకు కంపల్సరీ. సార్ మీరు చెప్పిన కంటెంట్ బాగుంది, నేను మా బ్రదర్కి హెల్మెట్ ఇచ్చానని మీ హ్యాపీనెస్ తోటి చెప్పాలి. మీ బ్రదర్ ఇవ్వడమే కాదు, రాఖీ అంటే ఒక్కరోజు పండుగ అయిపోతుంది, బట్ ప్రతిసారి అన్నయ్య నేను నీకు రాఖీకి ఇచ్చిన కదా హెల్మెట్, కంపల్సరీ నువ్వు వేర్ చేస్తున్నావా? ఏ డ్రైవ్, లోకల్ కావచ్చు నాన్ లోకల్ కావచ్చు, ఎంత లాంగ్ వెళ్ళినావు అనేది ఇంపార్టెంట్ కాదు. లోకల్లో చాలా మంది పెట్టారు, ఎందుకంటే సార్ ఇక్కడ పోవడం ఇబ్బంది అవుతుంది, మేము చిన్ననే వెళ్తున్నాము, లోకల్నే వెళ్తున్నాం. మనం మంచిగా వెళ్తాం, బట్ వచ్చే పర్సన్ స్పీడ్గా రావచ్చు, రాష్గా రావచ్చు. అతను తాకడం వల్ల ఏంటంటే కింద పడడం వల్ల హెడ్ ఇంజురీ అయిందంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఓకేనా? ఈసారి ప్రామిస్ తీసుకోవాలి, రాఖీ కడుతూ హెల్మెట్ మీరు గిఫ్ట్ ఇస్తూ ప్రతిసారి హెల్మెట్ వేర్ చేయాలి వైల్ డ్రైవింగ్ బైక్ అని చెప్పండి. ఓకేనా? చెప్తారు కదా? ఓకే. మళ్ళీ వస్తా. ఈసారి ప్రామిస్ తీసుకోవాలి, రాఖీ ఆడుతూ హెల్మెట్ మీరు గిఫ్ట్ ఇస్తూ ప్రతిసారి హెల్మెట్ వేర్ చేయాలి వైల్ డ్రైవింగ్ బైక్ అని చెప్పండి. అరే అన్నయ్య ఆగు. నువ్వు ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించాలి కంపల్సరీగా. ప్రామిస్ లేదన్నా? కంపల్సరీగా పక్కా. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. రాఖీ పండుగ రోజు మీ అన్నయ్యలందరికీ మీరే సేఫ్గా రిటర్న్ గిఫ్ట్ అనేది హెల్మెట్ అనేది ఇవ్వండి. వాళ్ళ రక్షణే మన రక్షణ, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. నేను మీ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈరోజు మనం వెహికల్ చెకింగ్లో భాగంగా 2 వీలర్ మీద వెళ్ళేవాళ్ళు, 2 వీలర్ డ్రైవ్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా హెల్మెట్ ధరించడం లేదు. హెల్మెట్ ధరించాలని మనం చాలాసార్లు ప్రోగ్రామ్ చేస్తున్నాము, చాలా ప్రోగ్రామ్ చేసాము, కానీ చాలా తక్కువ రిజల్ట్ వచ్చింది. ఈరోజు స్పెషల్గా డ్రైవ్ చేయడం ఏంటంటే వెహికల్ చెకింగ్లో భాగంగా రేపు రాఖీ రక్షాబంధన్ అనే ఫెస్టివల్ ఉంది. కంపల్సరీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి నేను ఇచ్చే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిసారి రాఖీ కడుతుంటారు, చిన్న సాంప్రదాయంగా వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ తీసుకుంటారు, ఆ ప్రోగ్రామ్ మనకు సక్సెస్గా నడుస్తూ ఉంటుంది. కానీ ఈసారి రాఖీ ఫెస్టివల్కి సంబంధించి రాఖీ కడుతూ రక్షాబంధన్గా ఏ విధంగా రాఖీ కడుతున్నారో వాళ్ళకి రక్షణ కవచంగా కంపల్సరీ హెల్మెట్ గిఫ్ట్ ఇవ్వండి. అలాగే పండుగ రోజు ఒక్కరోజే కాదు గిఫ్ట్ ఇచ్చింది, ఆ పండుగ రోజు కాకుండా ప్రతిరోజు హెల్మెట్ ధరించేలాగా మీరు బాధ్యతగా తీసుకొని ప్రామిస్ తీసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయము, మా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసేటప్పుడు ఏదైనా చిన్న ప్రమాదమే జరిగింది అనుకుంటాం, కానీ చాలా పెద్ద ఇంజురీ జరుగుతాయి. ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది, ఆ ఫ్యామిలీ కూడా అతనిపై డిపెండ్ అయి ఉంటుంది. అది అందరూ గమనించాలి కంపల్సరీ. మనం అనుకుంటాం లోకల్ నాన్ లోకల్, నేను లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు చాలా మంది హెల్మెట్ పెట్టుకుంటా అంటారు, కానీ లోకల్లో నేను వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు చాలా మంది పెట్టుకోరు. లోకల్గా సార్ ఇక్కడే ఉన్నాము, ఇక్కడ అది లోకల్ నాన్ లోకల్ అని కాదు, మనం మంచిగా వెళ్ళవచ్చు, కానీ ఎదుట వచ్చే వ్యక్తి కావచ్చు, వెనక నుంచి వచ్చే వ్యక్తి కావచ్చు, ఏదైనా తాకడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల వచ్చి మనకు తాకడం వల్ల మనము చాలా ఇబ్బంది ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. చిన్న ప్రమాదం జరుగుతుంది, చిన్న పడతాం కానీ హెడ్కు మేజర్ ఇంజరీ అవుతుంది, అప్పుడు మన ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది. ఇది గమనించండి. ఈ రాఖీ పండుగని కంపల్సరీ స్పెషల్ రాఖీ సెలబ్రేషన్గా చేసుకోండి. రాఖీతో పాటు రక్షణ కవచంగా హెల్మెట్ గిఫ్ట్గా ఇవ్వండి. సిస్టర్స్కు నేను స్పెషల్గా చెప్పుకుంటున్నాను. ఈ చిన్న సిచ్యువేషన్ తోటి మనం కంపల్సరీ త్వరలో వాళ్ళు ఇన్నోవేషన్ వస్తుందని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.